शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। మనం ఫ్రెండ్స్ అవడంలో ప్రయోజనం ఏంటి? కాలేజ్ చదివేటప్పుడే మనం పరిచయం అయ్యాం. నీకు ఒక చిన్న పని అప్పచెప్పాను, అది కూడా నువ్వు చేయలేకపోయావు కదా. టీ తీసుకోండి. అమ్మా, ఏమైంది? మాతర్ నీకు పనికిరాలేదా? ఇంకెవరన్నా డాక్టర్ చూద్దామా? వద్దమ్మా, నాకు ఏ డాక్టర్ అవసరం లేదులే, సరిపోతుంది. ఇదిగో మహారాజా వచ్చారు. ఏ ఊరంతా తిరిగొస్తున్నారు మహారాజా? ఇదంతా ఏంటి? వచ్చే ధరలో చైనీస్ రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశారు కొత్తగా. మీకు చైనీస్ ఫుడ్ అంటే బాగా ఇష్టం కదా, నాకు తెలుసు. మీకోసమే స్పెషల్గా చేపించి తీసుకొని వచ్చాను. ₹4 సంపాదించడానికి దమ్ము లేదు కానీ ఒక కరెక్ట్ అయిన పనికి వెళ్ళవు, లేక బిజినెస్ కూడా చేయవు. నా డబ్బునే ఎన్ని రోజులని తింటావు? వీటన్నిటినీ కొన్నావు కదా, ఇదంతా నా డబ్బులే, అది నా కోసమా? వా, భలే చెప్పావు. సోనల్, మీ అమ్మకి అర్థమయ్యేలా చెప్పు. ఈ ఇంటి అల్లుడిని నేను, కొంచెం మర్యాద ఇవ్వండి. నేను నీతో మాట్లాడుతున్నాను, తనకేం చెప్పకు. నేను పెళ్లి చేసుకుని బాగా అనుభవిస్తుంది. మా అమ్మాయిని చేసుకోవడానికి నీకు అర్హత లేదు. మా అమ్మాయికి ప్రేమ చూపించి దాన్ని పెళ్లి చేసుకున్నావు కదా. నువ్వు కూడా తనలో ఏమని చూసావు? ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి అర్హత ఏముంది? నువ్వే చెప్పు. కాస్త సంపాదిస్తే ప్యాకెట్లో పెడుతూ ఉంటాడు. రా, ఆమె చెప్తున్నారు కదా, కాస్త వినిపించుకో. ఆ మాట విను. రా, నేను చెప్తున్నాను కదా, నాతో రమ్మని. రాతో రా. నువ్వు ఇలా ఉండడం అమ్మకి నచ్చలేదు. తనే ఇల్లునంతా ఒంటరిగా సర్దుకుంటుంది, ఖర్చంతా తనే చూసుకుంటుంది. నువ్వు మంచి పని చూసుకోవచ్చు కదా. తర్వాత నువ్వు పేకాట మానే, ప్రామిస్ చేయి. నువ్వు వచ్చి పేకాట ఆడకుండా నువ్వు ఒక పని చూసుకో. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. మీ అమ్మ ఏమనుకుంటుంది? పెళ్లికి ముందు నువ్వు కండిషన్ పెట్టావు, ఇంటి అల్లుడుగా రావాలి అని చెప్పి. ఆ తర్వాత నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు, తర్వాత ఇంటి అల్లుడు అయిపోయాను. డైలీ ఒకటే పాట. ఆమె చెప్పేది వింటూనే ఉన్నాను కదా. అశ్వదాస్తో కలిసి బిజినెస్ చేయమని చెప్పారు, అది కూడా చేశాను. నాకు అసలు అర్థం కావడం లేదు. నేను ఏం చేయాలి? అలా ఏ పని చేస్తే మీ అమ్మకి నచ్చుతుంది? సరే వదిలే, ఇది చూడు. రా రా, కూర్చో కూర్చో. సారీ సారీ, ప్లీజ్ నన్ను క్షమించు. నేను ప్రామిస్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి చెడ్డ పని ఏదీ చేయను. ఈ ప్యాకెట్ లాంటివి ఆడను. నేను ఒక మంచి పని వెతుక్కుంటాను. నేను ఎప్పుడు సంతోషంగా చూసుకుంటాను. ఐ ప్రామిస్. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఆసిదోస్, నమస్తే ఆంటీ. వచ్చి కూర్చో బాబు. ఏమ్మా, మంచినీళ్ళు తీసుకురా. పనులు ఎలా జరుగుతున్నాయి బాబు? విషయం కొంచెం సీరియస్ ఆంటీ. 1 లక్ష చేతులు మారాయి. యాష్ కంపెనీ డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టేశారు. ఇదిగోండి లిస్ట్, ఇందులో ఉందో చూడండి. డబ్బుల లెక్క ఇందులో ఉంది. ఈ విషయం ఆఫీసులోనే చెప్పుండొచ్చు. గత నెల నుండి తన ఆఫీస్కు రాలేదు, నా ఫోను లిఫ్ట్ చేయలేదు. సప్లై చేసే వాళ్ళు వస్తువులు ఇవ్వడం ఆపేశారు.
ఆల్రెడీ మనకి చాలా లాస్ వచ్చింది, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. యాష్ ఎక్కడున్నావు? యాష్! ఏంటిది? సప్లైర్కి వెళ్ళాల్సిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి? అదే ఏంటి, నన్ను దొంగలా మార్చేస్తున్నారా ఏంటి? అరే అరే నేను మీ అల్లుణ్ణి, దొంగనే కాదు. ఇంకా ఇందులో విషయం ఏంటంటే నేను డబ్బులు మొత్తం నేను సప్లయర్స్కి ఇచ్చేశాను. అది మీరు సప్లయర్స్ని కావాలంటే అడగని పిలిచి. నీ మీద పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇటు చూడు, ఈ పోలీసుల బెదిరింపులు నాకు ఇవ్వకు. నేను ఎవ్వరిని చూసి భయపడను. నువ్వేం చెయ్యాలో అది చేసుకో. ఇంకా పోతే పోనీ, నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఆ? ఆధారం ఏమీ లేకుండా మీరు నా పైన అభాండం వేస్తున్నారు. మరి అదంటే నీకు తెలీదు. నువ్వు ఇంత మోసం చేస్తావని నాకు ఇప్పుడే తెలుస్తోంది. జైల్లో చెప్పకూడు తింటావు కదా, అప్పుడు నీకు బుద్ధి పనిచేస్తుంది. అమ్మా, దయచేసి తను వదిలేండి. ఈ ఒక్కసారికి క్షమించేయండి. వాడు బాధ్యతగా మారతాడని నాకు మాటిచ్చాడు. ప్లీజ్ అమ్మా, మీరు ఏదోటి చేయాలి ప్లీజ్. ఆశుదోస్, మనం కూర్చొని సెటిల్మెంట్ చేద్దాం. నా వకీల్ని రేపు ఆఫీస్కి పంపిస్తాను, అన్నిటినీ చూసుకుంటాడు. సరే, బోర్డు మెంబర్ నిర్ణయం ఏంటంటే యాషక్ నుండి పని చేయకూడదు. ఇందులో అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ తన సైన్ కావాలి. అలాగే, ఇక్కడ పెట్టేసి వెళ్ళు. రేపు వకీల్తో పంపిస్తాను. వెళ్ళొస్తాను. మంచిది. పోలీసుల దగ్గర నుంచి నిన్ను నా కూతురు కోసం కాపాడాను. ఇంకోసారి నేను కాపాడతాననుకోకు, అర్థమైందా? అత్తయ్య, అదేంటంటే మీరు నన్ను ఇంకా చాలు, ఇంకేం మాట్లాడకండి అల్లుడు. హాయ్. ఏమైంది? యాష్ నన్ను ఇబ్బందికి గురి చేశాడు. కంపెనీ నష్టాల్లో ఉంది, నీకు తెలుసా? పెళ్లి తర్వాత మారుతాడు అనుకుంటే ఇప్పుడేమో తనకి చిన్న గాయం ఏర్పడింది. దాని గురించి నీకు తెలుసా? వాడు నీకు మిత్రుడే కదా, అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. వాడి జీవితానికి మంచిది. ఏమైంది? ఏమైనా మాట్లాడాలా? అమ్మా, యాస్ నీతో మాట్లాడాలంట. అదే అది నిన్న నైట్ జరిగిన దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నేను దాన్ని తలుచుకొని సిగ్గుపడుతున్నాను. దానికోసం మీరు నన్ను క్షమించండి ప్లీజ్ సత్య. ప్లీజ్. అలాగే, ఒకవేళ బిజినెస్ మీకు చేత కాకపోతే
వేరే పని వెతుక్కో. మీరే ఒక మంచి పని చూసి పెట్టండి అమ్మా. అవునత్తయ్య, సోనల్ కరెక్ట్గానే చెప్పింది. సోనల్ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. వెళ్దామా? అవునండి. యు నో వాట్, మన ఇద్దరివి కొన్ని ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. నా ఫోన్లో భద్రంగా ఉన్నాయి. నేను అనుకున్నానంటే అది ఆశుతోష్కి పంపించచ్చు. ఏంటి? నీకు అసలు అర్థం కాలేదా? అర్థమై ఉంటుంది. సి, విను, నేను నీకు ఏ విధంగానూ చెడు చేయాలని అనుకోవట్లేదు, ప్రామిస్. కానీ నువ్వు నేనేం చెప్తున్నానో అది నువ్వు చెయ్యలేదనుకో, తర్వాత చాలా బాధపడతావు. నేను నీకేం చెప్తున్నానో అది నువ్వు సైలెంట్గా చెయ్యాలి. భయపడ్డావా? భయపడద్దు. సరే, ఫుడ్ ఆర్డర్ చేయి, నాకు బాగా ఆకలిగా ఉంది. సరే, నాకు టైం అయింది. నేను ఇంటికి వెళ్ళి భోజనం చేస్తానులే, సరేనా? ఓకే. తర్వాత ఇంకొక విషయం డార్లింగ్, ఫుడ్కి పేమెంట్ ఇచ్చేసి ప్లీజ్. అండ్ ఎస్, ఒకవేళ డబ్బు నీ చేతికి వచ్చిన తర్వాత కాల్ చేయి. బయట నుంచి ఫుడ్ తేవద్దని ఎన్నిసార్లు మీకు చెప్పాలి? నువ్వు అసలు మారవు కదా. అది ఏంటంటే కొత్త ప్రయత్నం బాగుంటుంది కదా. పని వెతకడానికే కదా వెళ్ళావు, అది ఏమైంది? అందువల్లే కదా ఇది తీసుకొని వచ్చాను. ఇది ట్రీట్. ఏం చెప్తున్నావు? అంటే నాకు ఎంపైర్ ఇండస్ట్రీస్ లో పని దొరికింది. నిజమా? ఎస్. వావ్. నలుగురు పార్ట్నర్స్ 10 రకాల వస్తువులు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. చాలా పెద్ద ఆఫీస్, స్టాఫ్ చాలా మంచివారు. ఇంకా ఇలాగ అన్నిటికీ ఓనర్ నవ్వాలనుంది. ఒకవేళ నీకు పని దొరికిందని నేను అనుకున్నాను. పదవి ఒకటి, పని కోసం వెళ్ళిన వాళ్ళు ఇద్దరు. ఇది లోపల జరిగిన సీన్. ఒకవేళ మనం 2 లక్షలు ఏర్పాటు చేసామనుకో, ఈ జాబ్ నాదే. ప్లీజ్ మీ అమ్మతో ఒకసారి మాట్లాడి చూడు. నువ్వు నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? 2 లక్షలు? నీ ఆఫర్ లెటర్ చూపించు. ఆఫర్ లెటర్ అది చూడు సోనల్, నేను నీ దగ్గర కొంచెం సపోర్ట్ అడుగుతున్నాను. ఒకవేళ ఈ పని కూడా నా చెయ్యి వదిలిపెట్టి పోయిందనుకో, దీనికి కారణం పూర్తిగా నువ్వే. తర్వాత ఇలా చెప్పకూడదు, నువ్వు ఎందుకు పనికిరావని. అమ్మా, నాకిప్పుడే తెలిసింది, యాస్ మనిద్దరినీ మోసం చేస్తున్నాడమ్మా. ఇదేమన్నా కొత్త విషయమా ఏంటి? యాస్ అసలు ఇంత పెద్ద తప్పు చేస్తాడని అనుకోలేదమ్మా. వాడు ఎలాంటి వాడని నేను తెలుసుకోలేకపోయాను. నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావమ్మా. ఇది ఏడవలసిన టైం కాదు, ఓపిగ్గా ఉండాలి. డివోర్స్ గురించి నువ్వేం ఆలోచిస్తావు? ఇలా చూడమ్మా, జీవితం మొత్తం ఏడ్చే బదులు ఒక 4 రోజులు ఏడ్చితే చాలు. నేను చనిపోయిన తర్వాత కూడా అతను నిన్ను బాగా కష్టపెడతాడు, నాకు తెలుసు. ఎప్పుడు చూసినా పని పని. నా దగ్గర రావడానికి టైం లేదు కదూ.
ఇలా చూడండి, నాకు 2 లక్షలు కావాలి. 2 లక్షలు ఎందుకు? ఇదేంటి ప్రశ్న 2 లక్షలు కావాలని? నాకు కొత్త డ్రెస్సులు నగలు కావాలి. ఈ డ్రెస్సులన్నీ పాతపడ్డాయి, అందుకే నువ్వు నా పక్కన కూడా రానంటున్నావు. ఒక్క మాట కూడా వినను. ఇంచుమించు 6 నెలలు అవుతుంది. కొత్త బట్టలు నాకు కానే కావాలి. వామిటింగ్ వచ్చేలా వాంతి ఉందమ్మా. వస్తుందా? ఏమైంది? చెడిపోయినవి ఏమన్నా తిన్నావా? యాస్ బయట నుంచి ఏదో తెచ్చాడు కదా, అదేమన్నా తిన్నావా? లేదమ్మా. నువ్వు దేనికి భయపడుతున్నావో అదేనా? అమ్మా, చెప్పు. ఈ బిడ్డను నేను కనాలనుకుంటున్నాను. అరే మీరిద్దరూ ఎందుకు ఇలా కూర్చొని ఉన్నారు? ఏమైంది? నేనేం చేశాను? నేను ప్రెగ్నెంట్. కానీ ఇది సంతోషమైన విషయమే కదా, దీనికి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఇందులో ఏం సంతోషం ఉంది? ఇలాంటి పరిస్థితులు అది లోకానికి రావాలా? ఎలా పెంచగలుగుతాం? కాస్తైనా ఆలోచించావా? నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు ఇటువంటి సమయంలో నువ్వు ఇటువంటి అనవసరమైన మాటలు విని కంగారు పడకూడదు. నాకు పని దొరుకుతుంది, నేను డబ్బుల కోసం కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్లీజ్ నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు, ఒక్క అవకాశం. నేను మొత్తం సరి చేసేస్తాను, ప్రామిస్. ఇలా చూడండి, ఆఫీస్ టూర్ నుంచి ఎప్పుడు వస్తారు? 2-3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. ఇలా చూడు, నాకు ప్యాకేజ్ వస్తుంది, సరేనా? జాగ్రత్తగా దాచు. అలాగే. మంచిది. ఇదిగో నువ్వు అడిగిన షాపింగ్ కోసం డబ్బు. హ్యాపీనా? చాలా హ్యాపీ. ఓకే, బాయ్. బాయ్. వెళ్ళాక కాల్ చేయండి. ఓకే. ఈ డబ్బులు ఇచ్చి ఆ వీడియోని డిలీట్ చేయమని చెప్తానా? సోనల్ చూడు చూడు ఇది చూడు, రా రా రా, నేను నీకోసం ఏం తెచ్చాను చూడు. చూడు, ఇది 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 ఈ నెక్లెస్ నీకోసం తెచ్చాను. బాగుందా? ఇంకా ఈ ఈ చీర నువ్వు కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా ఇంకా అత్తయ్య, మీకోసం కూడా చీర తీసుకొని వచ్చాను. ఇది చూడండి ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఇంకా 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 ఒకటి మన బేబీ కోసం ఇది తీసుకొచ్చాను. అమ్మ, ఏమైంది? ఏదైనా అడగండి. ఇంత డబ్బు ఖర్చు చేసి షాపింగ్ చేసుకొచ్చావని. అత్తయ్య, ఒక బాధ్యత గల భర్తలా ఉండలేకపోయాను, బాధ్యత గల తండ్రిలా ఉండాలనుకుంటున్నాను. ఇంకా సోనల్, ఇదంతా ప్యాకెట్లో గెలిచి తీసుకొని రాలేదు. నాకు పని దొరికింది. ఏజెంట్కి నేను ₹1,00,000 ఇచ్చాను. ఇక పైన నేను ఎటువంటి చెడ్డ పని చేయను. మన పాప కోసం బాధ్యత గల తండ్రిగా ఉంటాను. నేను ఎప్పుడు చెడ్డ పని చేయను. ఇంకా నేను చాలా నా ఆలోచించాను. కడుపులో బిడ్డ లేదు. నీ చెవుకు వినిపించదా? బిడ్డ లేదు. నీ చెడు అలవాటు వల్ల బిడ్డని అంతం చేసి వచ్చాను. నా మీద కోపంతో మన పాపను ఎందుకు అలా చేస్తున్నావు? చూడు, పుట్టపోయే బిడ్డకి తండ్రిగా చెప్తున్నాను. ఒక్కసారి నువ్వు నన్ను అడిగుండొచ్చు కదా. నీ బిడ్డ నాకు వద్దు. మోసగాడి బిడ్డని నా కడుపులో మోయడానికి నేను ఒక్కసారి కూడా ఇష్టపడను. దూరంగా ఉండు. నువ్వు ఏ కంపెనీ ఏ పేరు చెప్పావో
ఆ కంపెనీ వాళ్ళకి నీ పేరే తెలీదట. ఇక్కడ కూడా అబద్ధం చెప్పావు. నువ్వు అసలు మారనే మారవు. సోనల్, సోనల్, నేను అతని దగ్గర అబద్ధం చెప్పలేదు. నాకు నిజంగానే పని దొరికింది సోనల్. చివరిగా తల్లి కూతురు నా దగ్గర ఏం ఆశిస్తున్నారు? డివోర్స్. నీలాంటి మోసగాడు మాయగాడితో నాకు బతకడం అసలు ఇష్టం లేదు. సోనల్ చూడు, నువ్వు ఇలా మాట్లాడకూడదు. నువ్వు నన్ను వదిలిపెట్టకూడదు సోనల్. నాకు డివోర్స్ వద్దు. నువ్వు లేకుండా నేను ఉండలేను సోనల్. నేను నిన్ను అంతలా లవ్ చేస్తున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను సోనల్. నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ప్లీజ్ సోనల్, సోనల్ ప్లీజ్, నీకు దండం పడుతుంది. నీ కాలు పట్టుకుంటా సోనల్. సరే థ్యాంక్ యూ. సరే, నేను దీని గురించి ఆలోచించి చెప్తాను. నాకు అలసటగా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటాను. సరే 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 సరే, రా 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 రా, నువ్వు రెస్ట్ తీసుకో. రా 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 రా, మెల్లగా మెల్లగా రా, కూర్చో కూర్చో, మెల్లగా కూర్చో. నేను మొత్తం సరి చేస్తాను. సరేనా, పడుకో. నేను నీకోసం నేను చేసి తీసుకొస్తాను. నీకేం కావాలి? నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చేశాను కదా. ఆ కావేరి నా జీవితాన్ని నాశనం చేసేసింది. సోనల్ నాకు ఎదురుగా రెచ్చగొట్టింది. పాపను కూడా అబార్ట్ చేసేసింది. వాళ్ళిద్దరూ కలిసి నాకు డివోర్స్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చూడు చంద్రి, ఒకవేళ నాకు జరిగిందంటే నా జీవితమే ముగిసిపోతుంది అంతే. తర్వాత నేను రోడ్డు మీదకి వచ్చేస్తాను. అందుకు నేనేం చేయాలి నీకు? నేను నీకు డబ్బులు ఇచ్చాను, నీకు సపోర్ట్గా ఉన్నాను. నా భర్త దగ్గర కూడా అబద్ధం చెప్పాను నీలాంటి వాడి కోసం. నా ఇంటి నుంచి బయటకెళ్ళు. ఇంకోసారి ఇంటి పక్కకు రాకండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను నిన్ను ప్రేమించినందుకు. నిన్నుంచి నా భర్తను కూడా నేను ఏమర్చాను. పిచ్చితనలాగా నీ చుట్టూ తిరిగాను. నువ్వు ఇలాంటి వాడవని నేను ముందే తెలుసుకోవాల్సిందే. నేను నీకు డబ్బులు ఇచ్చాను, నీకు సపోర్ట్గా ఉన్నాను. నా భర్త దగ్గర కూడా అబద్ధం చెప్పాను నీలాంటి వాడి కోసం. నన్ను కూడా మోసం చేశావు. సరే, వెళ్తున్నాను. నేను ఇది చెప్పాలనే వచ్చాను. Damn it. సోనల్, అది చాలా రోజులుగా నేనేం ఆలోచిస్తున్నానంటే అది అమ్మా, ఏమైందమ్మా? వామిట్ వచ్చేటట్టుంది. కడుపులో కూడా బాగా నొప్పి పుడుతుంది. సరే రండి, డాక్టర్ని వెళ్ళి కలుద్దాం. లేదమ్మా, నాకు బాగా అయిపోతుందిలే. నిన్న నువ్వు నాకు పాయసం తెచ్చిచ్చావు కదా, అప్పటి నుంచి నాకు కడుపులో నొప్పిగానే ఉంది. అమ్మా, ఆ పాయసం నేను కూడా తిన్నాను, యాస్ కూడా తిన్నాడు, తనకి ఏం కాలేదే. అతే మీరు పాయసం తినక ముందు ఇంకా వేరేదైనా తిని ఉంటారు. నేను ఒకటి చేస్తాను. నేను మీకోసం వేడివేడిగా సూప్ చేసి తీసుకొస్తాను, సరేనా? తాగింది చాలమ్మా. నా రూమ్కి వెళ్తాను, కాసేపు పడుకుంటాను. బర్త్డే సోనల్, ఇంకా నేను నీకోసం ఒక మంచి సర్ప్రైజ్ ఉంచాను. సోనల్, మెల్లగా 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 మెల్లగా. నేను ఇంతసేపు పడుకున్నానా? నువ్వెందుకు నన్ను లేపలేదు? అమ్మ ఎక్కడా? అత్తయ్య నిద్రపోతుంది, అమ్మ బానే ఉంది.
అమ్మా అరే ఆరోగ్యం బాగలేదు కదా. అరే నువ్వు ఏం చేస్తున్నావు? అరే చూ హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నీకు ఓకే కదా? నేను బాగున్నానమ్మా. నా తరపున నీకు పుట్టినరోజు గిఫ్ట్. ఇది ఏంటమ్మా? ఈ ఆస్తి మొత్తం నీ పేరునే రాశానమ్మా. దీనికి అంత అవసరం ఇప్పుడు ఏమొచ్చిందమ్మా? ఖచ్చితంగా అవసరం ఉందమ్మా. ఓ వావ్, ఇదంతా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అదే కదా జాను, నేను నీ కోసం ఒక సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశాను. మీరిద్దరూ ఈవినింగ్ రెడీగా ఉండండి, ఓకేనా? Surprise! Happy birthday to you. Happy birthday, dear Sonal. జాను, నేను చెప్పాను కదా ఈరోజు రాత్రి ఇంకొకలాగా ఉంటుంది. రా, కేక్ కట్ చేయి. అమ్మా నీకేం కాలేదుగా? అత్తయ్యకేమీ లేదు, బానే ఉన్నారు. ఏ నీకేమైంది? అరే సోనల్, అరే కూర్చొని ఉన్నానుగా. అమ్మా నేను నిన్ను చూడలేకపోతున్నా. యాస్, అమ్మ ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు? అమ్మకేమైంది? యాస్, ముసలానికి ఏమీ అవ్వలేదు జాను, ఆమె చాలా బాగుంది. ఆ ముసలిది చివరి క్షణాల్లో ఉంది. ఇప్పుడు తను పైకి వెళ్ళే టైం వచ్చేసింది. నువ్వేం చేసావు మమ్మల్ని? ఏం చేసావు మమ్మల్ని? ఏమీ లేదు, చెప్పు. కూర్చో కూర్చో, నువ్వు కూర్చో. ఏమీ లేదు, ఏమీ లేదు. చెప్పురా. కూర్చో, దా దా కూర్చో. మెల్లగా కూర్చో. ఆగు ఆగు, కూర్చో. అమ్మా ఈ రోజు నీ స్పెషల్ రోజు కదా కదా జన, నీ స్పెషల్ కేక్ ఇంకొకసారి కట్ చేద్దామా? కమౌన్ కమౌన్, ఇంకొకసారి దా కట్ చేద్దాం. రా దా, పట్టుకో పట్టుకో, ఈ కత్తి పట్టుకో, తీసుకో, పట్టుకో. ఇది నీ స్పెషల్ డే కదా, స్పెషల్ కేక్.
కమాన్. నా బిడ్డను చంపేశారు కదా, నన్ను అవమానించారు. నువ్వు డివోర్స్ అడిగావు కదా, ఇంటి నుంచి బయటికి గంటేస్తారుగా, దానికోసమే ఇది. మీ కర్మలన్నిటికీ ఇదే సమాధానం. నీకు తెలుసా, నేను 2 రోజులుగా మీరు తినే ఫుడ్లో విషాన్ని కలుపుతూ వచ్చాను. ఈరోజు చాలా స్పెషల్ రోజు. డోస్ కూడా స్పెషల్గా ఉండాలి కదా జాను. నేను చెప్పాను కదా ఒక పార్సిల్ వస్తుంది అని. డెలివరీ అయ్యింది. దాన్ని ఎక్కడ పెట్టావో చెప్పు. అదా, అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నా చేతులారా ఆ ప్యాకేజీని కొన్నాను. ఎక్కడో అంటే ఎందుకు కనపడటం లేదు? అశు, ఎందుకు ఇంత కోపడుతున్నావు? ఎందుకు అరుస్తున్నావు? అలా అందులో ఏముంది? చాందిని, నీకు తెలుసు కదా అందులో విషం ఉందని. ఆ విషం చాలా ప్రమాదకరం. చెప్పే కదా వెళ్ళాను. యష్, యాష, నీకు ఈ విషయం తెలుసా? నీ ఈ చావుకి కారణం ఎవరో? ఈ ముసలిది నీ తల్లి. మీరిద్దరూ చచ్చిన తర్వాత ఈ ఆస్తి మొత్తం, ఈ ప్రాపర్టీ అంతా నాదవుతుంది, నాకే సొంతం. ఇంకా పోలీసులకి నేను ఒక కొత్త కథ చెప్తాను. ఇంకా చాందిని నాకు ఒక విలువ కట్టలేని ఆఫర్ ఒకటి ఇచ్చింది. నా కూతురు. అరే ప్రేమ అభిమానాలు చూపించే నా అత్త. మీ కూతురు చివరి క్షణాలు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా? నాకు కూడా. నా బిడ్డను చంపేశారు కదా, కానీ ఇప్పుడు నీ కూతురు నీ కళ్ళ ముందే చచ్చిపోవటం చూసి నువ్వు కూడా కొంచెం చావవే ముసలిదానా? సార్, ఆ చాందిని తన వల్ల ఇదంతా జరిగింది సార్. తనే కేక్ లో విషయాన్ని పెట్టింది. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు. చాందిని ఎందుకు చేస్తుంది? సార్ తను నమ్మకండి సార్. నేను చెప్తాను సార్ చెప్పింది మీరు నమ్మకండి సార్. అబద్ధం చెప్తుంది సార్. ఇదే కేక్ లో విషయం పెట్టింది. కేక్ ఇదే ఆర్డర్ చేసింది. నువ్వేం మాట్లాడుతున్నావు? అతను అబద్ధం చెప్తున్నాడు. ఏమీ లేదు సార్, ఇతనే నన్ను కేక్ ఆర్డర్ చేయమని చెప్పాడు. ఇతని దగ్గర డబ్బు లేదు, అందుకని నేనే ఇచ్చినట్టు అర్థం కాదు. సార్ ఇది అబద్ధం చెప్తుంది సార్. చూడండి, అంతా మీ ముందు జరిగింది సార్. ఇది నా కుటుంబం మొత్తాన్ని చంపేసింది సార్. దీన్ని అరెస్ట్ చేయండి సార్. ఇది చెడ్డది సార్. ఇది చెప్పే నమ్మకండి సార్. రామ్, అంబులెన్స్ కాల్ చేయండి. కవర్ ఏంటి?